నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఎస్, నిన్న రిలీజ్ అవుతుంది మూవీ అనుకున్నాం. ఎందుకంటే చాలా చోట్ల ప్రధాన న్యూస్ పేపర్స్ కూడా నిన్న ఆర్టికల్స్ ప్రింట్ చేసి వాళ్ళ ఆన్లైన్ ఎడిషన్లో నిన్న సాయంకాలం సినిమా రిలీజ్ అవుతుందని, అండ్ చాలా వరకు డిస్ట్రిబ్యూటర్స్తో ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ హీరోస్కి పే చేయాల్సిన మనీ 14 రీల్స్ వాళ్ళకి డబ్బులు సమకూరుతున్నాయి, బాలయ్య బాబు గారు ఉన్నారు కాబట్టి అని చెప్పి అన్ని న్యూస్ ప్రసారమైనవి. దాని ప్రకారం నిన్న సాయంకాలం రిలీజ్ అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు. నేను చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను మీ అందరితో పాటు. కానీ మనకు ఒక శుభవార్త ఉంది, చాలా మంచి శుభవార్త ఉంది. 2 ప్రధాన ఎవిడెన్సెస్తో మీ ముందుకు వచ్చాను. మన అఖండ తాండవం ఎప్పుడు రిలీజ్ అవుతుందంటానికి ఈ డేట్స్ మాత్రం దాటి వెళ్ళదు. ఇప్పుడు రైట్ నౌ చాలా మంది మెగా ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయ్యి, దిల్ రాజు గారి దగ్గర నుంచి సురేష్ దాకా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ పర్టికులర్ ఫైనాన్స్ ఇష్యూ ఏదైతే నడుస్తుందో, డిస్ప్యూట్ బిట్వీన్ హీరోస్ అండ్ 14 రీల్స్, మన బాలయ్య బాబు గారు అఖండ తాండవం ఆగిపోవడానికి కారణమైందో ఈ పర్టికులర్ ఇష్యూని సాల్వ్ చేయడానికి మెగా ప్రొడ్యూసర్స్ కూడా రంగంలోకి దిగారు. సో ఇమ్మీడియట్ గా ఇప్పుడు మనం సండే రిలీజ్ చేయలేరు అని చెప్పిన వార్తలు కూడా గట్టిగా వస్తున్నాయి. కానీ నిన్న మనం ఇంత సాయంకాలం రిలీజ్ అవుతుంది అనుకున్న అఖండ మూవీకి ఇంకా నీరు గార్చేటట్టు బుక్ మై షో వాడు ఫస్ట్ టైం ఒక డేట్ రిలీజ్ చేశాడు. అది చూపిస్తే మీ అందరికీ కోపం రావడం ఖాయం, నాకైతే బ్లడ్ బాయిల్ అయింది. ఒక్కసారి ఆ డేట్ చూపిస్తాను మీ అందరికి. ఇది నిన్న బుక్ మై షోలో వాళ్ళు పెట్టిన స్లైడ్. టికెట్స్ బుకింగ్లోకి నేను వెళ్తే రిలీజింగ్ ఇన్ 2026 2026లో వస్తుంది సినిమా అన్నారు. కానీ మనం చూసుకుంటే 2026 జనవరిలో ఆల్రెడీ చాలా సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా మన బాలయ్య బాబు గారికి తాండవానికి ఎక్కడ స్లాట్ దొరుకుతుందన్న కన్ఫ్యూజన్లో నేను ఉన్నాను. ఇది నిన్న మధ్యాహ్నం 4 o'clockకి రిలీజ్ చేసిన బుక్ మై షో వాడి స్క్రీన్ షాట్. దాంట్లో 2026 అని మెన్షన్ చేశారు. నిరుత్సాహపడ్డారా? నేను అలాగే నిరుత్సాహపడ్డాను. ఎనర్జీ రాట్లే నాకు. కానీ మనకి దశ మారబోతుంది. మన సినిమా రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ బయటకు సంచలనమైంది. ఆ డేట్కి వెళ్ళే ముందు ఒక్కసారి 14 రీల్స్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ ట్వీట్ రాత్రి 11:42కి రిలీజ్ అయిన ట్వీట్ ఒక్కసారి బేస్ చేసుకుని తర్వాత ఫైనల్ ఎవిడెన్స్కి తీసుకెళ్తాం మిమ్మల్ని. జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఇది 14 రీల్ ప్లస్ వాళ్ళు 11 గంటల క్రితం పెట్టిన ట్వీట్. దీంట్లో we have tried our absolute best to bring Akhanda to the big screening, but despite our tireless efforts, sometimes the most unexpected things happen, and unfortunately this is that time. Really? We sincerely apologize to all the fans and cinema lovers across the world who have been eagerly waiting for the film with so much anticipation. We are forever grateful to our dearest god of masses, Nandamuri Balakrishna garu and Boyapati Srinu garu for standing by us during this challenging moment. Akhanda 2 will be hitting the bullseye whenever it arrives, coming very soon with a new date. ఈ పర్టికులర్ లైన్ ఉంది చూడండి ఇక్కడ. అఫ్ కోర్స్ బాలకృష్ణ గారికి దండ వేయాల్సిందే ఇక్కడ అందరూ. ఇక్కడ ఈ పర్టికులర్ లైన్ చూడండి, అఖండ విల్ హిట్ ద బుల్సై వెనెవర్ ఇట్ కమ్స్ అంట. అనౌన్స్మెంట్ విల్ కమ్ సూన్ అంట. అంటే అనౌన్స్మెంట్ రావడానికి సూన్ అంటే వెనెవర్ ఇట్ కమ్స్ అంటే బుక్ మై షో వాళ్ళు చెప్పినట్టు 2026 ఆలోచించాలి కదా మనం కూడా. మనకి నిన్న రేపు ఎల్లుండి అన్నట్టు ఉన్న మూమెంట్లో అందరం రెడీ అయి కూర్చున్న తాండవం చూద్దాం అనుకున్నప్పుడు ఈ పార్టీకి ఎన్ని 100 కోట్లు దాటింది బాలయ్య బాబు గారి మూవీ అని లెక్కేసుకుంటా పండగ చేసుకునే తరుణంలో, ఈ ఇయర్ 2025 బాలకృష్ణ గారి ఇయర్ అని మార్క్ చేసుకెళ్తాం అనుకున్న తరుణంలో ఇలాంటివి వచ్చినాయి. డిసప్పాయింట్ అయ్యాను నేను కూడా రాత్రి. దీన్ని ఇంకొక ట్వీట్ చూపిస్తాను. 14 రీల్స్ ప్లస్ ఒక ప్రొడ్యూసర్ రామ్ ఆచంట విత్ బ్లాక్ బస్టర్ డేట్ వెరీ సూన్ అఖండ 2. ఈయన 9 గంటలు, వాళ్ళు 11 గంటల పెడితే 9 గంటల క్రితం పెట్టారు. అంటే ఏంటి? ఈ ట్వీట్ని రీషేర్ చేసుకుంటా మేము బ్లాక్ బస్టర్ డేట్తో ముందుకు వస్తున్నాం అన్నారు. అట్ ద సేమ్ టైం దిల్ రాజు గారు, సురేష్ ప్రొడక్షన్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పర్టికులర్ ఇష్యూ సాల్వ్ చేస్తాం అంటారు. అండ్ బాలకృష్ణ గారు అఫ్ కోర్స్ రంగంలోకి దిగిపోయారు. ఇన్ని మూమెంట్స్ జరుగుతున్నప్పుడు ఇతను రీట్వీట్ చేసి కమింగ్ డేట్ వెరీ సూన్ అని అన్నారు. ఇప్పుడు లాస్ట్ సస్పెన్స్ క్లిప్లోకి వెళ్తున్నారు. దాని తర్వాత మనకి ఏ డేట్ వస్తుందో ఎగ్జాక్ట్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది బుక్ మై షో పొద్దున పూట నేను తీసిన స్క్రీన్ షాట్. మీ షోకి ముందు వచ్చే ముందు ఇక్కడ రిలీజింగ్ డేట్ మారిపోయింది, 2025. అబ్జర్వ్ చేస్తున్నారా? 2025 రిలీజింగ్ డేట్కి వచ్చేసింది. దట్ మీన్స్ 2026 కాదు, 2025 మన బాలయ్య బాబు గారి సంవత్సరం. ఫ్యాన్స్ అందరం డిసప్పాయింట్ అయ్యాము. కానీ ఒక్కొక్కసారి డేట్స్ మారటం కూడా ఒక హైప్ కింద భావించడం తప్ప, ఈ మూమెంట్లో ప్రతి నెగిటివిటీని పాజిటివ్గా తీసుకుని మనందరం ఫ్యాన్స్ కలిసికట్టుగా ఉండాలి తప్ప నిరుత్సాహానికి నిరాశానికి గురి కాకూడదు. ఈరోజు సాటర్డే సినిమా రిలీజ్ అవ్వదు, రేపు సండే అస్సలు అవ్వదు, అండ్ వీక్ డేస్ అవ్వదు. దీనికి ఆల్టర్నేటివ్ డేట్స్ 2 ఉన్నాయి 2025లో రిలీజ్ అవ్వడానికి. ఈ 2 డేట్స్లో ఒక డేట్ మాత్రం షూర్ షాట్ రిలీజ్ అంటున్నారు. ఆ 2 డేట్స్ ఏంటంటే వచ్చే వారం 12వ తారీఖు మనం ప్రీమియర్కి రెడీగా ఉండొచ్చు, లేకపోతే మనకి లాస్ట్ డేట్ క్రిస్మస్
25వ తారీఖు. ఈ 2 డేట్స్లో బొమ్మ పడ్డం మాత్రం ఖాయం. దీంట్లో ఎటువంటి మార్పు లేనే లేదు. ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఇష్యూ సాల్వ్ చేసుకున్న తర్వాత మనం చూసుకుంటే 12వ తారీఖు వచ్చే శుక్రవారం వచ్చింది. ఆ శుక్రవారం రోజు ప్రీమియర్స్ రిలీజ్ అవుతాయి అండ్ శనివారం నుంచి ఫుల్ ఫ్లెష్ షోస్ నడవబోతున్నాయి. ఒకవేళ ఆ డేట్ కూడా మిస్ అయితే 2025 ఏదైతే బుక్ మై షోలో వాళ్ళు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం చూసుకుంటే 25వ తారీఖు మన అఖండ తాండవం రిలీజ్ అవ్వటం ఖాయమని విశ్వసనీయ సమాచారం. ఈరోజు ఐ అండర్స్టాండ్ ఒక వారం కాదు 2 వారాలు వెయిట్ చేయాలి మనం ఇప్పుడు ఈ మూవీ కోసం. ఆల్రెడీ గడిచిన ఒక 2 రోజులే చాలా రోజుల కింద గడిచింది. మనకి లెక్క పెట్టుకుని ఇంకొక 5-6 రోజులు కళ్ళు మూసుకుంటే మనకి మన తాండవం రాబోతుంది అన్న పాజిటివ్ హోప్ అయితే క్రియేట్ అయింది. ఎందుచేతనంటే ప్రొడ్యూసర్ కూడా వాళ్ళు పెట్టిన దానికి కమింగ్ అవుట్ విత్ సూన్ డేట్ కోసం సూన్గా వీళ్ళకి అనౌన్స్ అని చెప్పి పెట్టారు. అదొక పాజిటివ్ మూమెంట్. బుక్ మై షో వాళ్ళు 2026 నుంచి 2025కి మార్చేయటం పొద్దున కల్లా. అండ్ ఇదంతా కాకుండా చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అవటం, ఫుల్ పేమెంట్ ఈ రోజుకి చేపించడం, ఈ పర్టికులర్ సినారియో చూసుకుంటే ఎస్ మన తాండవం 12వ తారీఖు లేకపోతే 25వ తారీఖున రిలీజ్కి రెడీగా ఉంటుంది. ఐ నో అభిమానులుగా మీరందరూ డిసప్పాయింట్ అయ్యారు. మీలాగే నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఏ దిష్టి తగిలిందో అనుకుని దిష్టి పోయింది మన బాలయ్య బాబు గారి సినిమాకి. ఈ సినిమా తాండవం 2025 బాలకృష్ణ గారి సంవత్సరంగా నమోదు చేసుకుని ఈ తాండవం 2026 కూడా స్ట్రెచ్ అయ్యి ఆ ఇయర్ కూడా మన బాలయ్య బాబు గారిది అవ్వబోతుంది. లెట్ us ఆల్ హోప్ అండ్ వెయిట్. మీరందరూ కూడా ఒకసారి జై బాలయ్య అనండి, స్ఫూర్తిని అలాగే ఉంచుకుందాం. ఎక్కడా కూడా మన జోష్ తగ్గకుండా కంటిన్యూ అయ్యి సినిమాని చూసి దాని గురించి రివ్యూలు చేసి పండగ ఈ సంవత్సరమే చేసుకోబోతున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.